గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 2Bలో పెరాబోలా దిస్ 9 మార్క్స్ వెయిటేజ్, వెరీ షార్ట్ ఒకటి, లాంగ్ ఆన్సర్ ఒకటి వస్తుంది. సో 2+7 9 మార్క్స్. ఇందులో అన్ని డయాగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డయాగ్రామ్స్ జాగ్రత్తగా తెలిస్తే వేయడం, బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. y² = 4a. ఒక్కొక్కటే చెప్తాను. ది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ మూవింగ్ ఆన్ ఎ ప్లేన్ such that its distance from a fixed point and a fixed straight line in the plane or in a constant ratio e is called a conic, and e is called the eccentricity of the conic. Fixed point is called focus and the fixed straight line is called the directrix. If e is equal to 1, the conic is called a parabola. ఇక్కడ మనకి e is equal to 1, e greater than 1, e less than 1 అంటే ఈ మీద అంతా కూడా డిపెండ్ అయ్యింది. ఎందుకంటే e is equal to 1 అయితే పెరాబోలా అవుతుంది. నెక్స్ట్ కేసెస్ హైపర్బోలాకి, తర్వాత ఎలిప్స్కి, వాటికి నెక్స్ట్ వస్తాను. సో అందుకని ఇది కండిషన్. ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్నేమో ఈ రకంగా ఈనేమో అన్నీ ఒక్కొక్కటి చెప్పు. అక్కడ ఈ ప్లేన్లో ఎలా ఉండాలంటే ఆ పాయింట్ కాన్స్టెంట్ రేషియో ఉండాలి. ఆ స్ట్రైట్ లైన్ ఈనేమో ఎసెంట్రిసిటీ అంటాం, ఫిక్స్డ్ పాయింట్నేమో ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఏమో డైరెక్ట్రిక్స్ అంటాం. ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ది కానిక్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఎ పెరాబోలా ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఈజ్ y² = 4ax, a greater than 0 with focus a, 0, axis y is equal to 0. Equation of directrix is x plus a is equal to 0 and length of the lattice rectum is 4a. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే డయాగ్రామ్ వేసుకుంటే తెలిసిపోతుంది, గుర్తుపెట్టుకోవడం కూడా మంచిది. ఈ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. డయాగ్రామ్స్ తెలిస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వగానే డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటే 1 by 1 చెప్తాను. వేరియస్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పెరాబోలా. ఫార్మ్ ఫస్ట్ వన్, y² = 4ax అయితే వర్టెక్స్ 0, 0, ఫోకస్ a, 0, డైరెక్ట్రిక్స్ x plus a = 0, యాక్సెస్ y = 0. ఈ రకంగా ఉంటుంది కర్వ్. x యాక్సెస్, ఇది y యాక్సెస్. తర్వాత x plus a = 0, అది లైన్, అదే డైరెక్ట్రిక్స్. పాయింట్ ఏమో a, 0, s. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, y² = -4ax అయితే ఇదే కర్వ్ ఈ డైరెక్షన్ వస్తుంది, అంటే ఇలా. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ కదా, మనకి గ్రాఫ్ ఇంత నెగిటివ్ వాల్యూస్ కాబట్టి -a, 0 అవుతుంది. అప్పుడు డైరెక్ట్రిక్స్ కూడా x - a = 0, ఎందుకంటే ఇక్కడేమో పాజిటివ్ ఏ ఉంది కాబట్టి x plus a, ఇక్కడ నెగిటివ్ ఏ కాబట్టి x - a = 0. యాక్సెస్ ఏమో y = 0. ఈ రకంగా కర్వ్ వస్తుంది. నెక్స్ట్, థర్డ్ ఫార్మ్, x² = 4ay. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ రకంగా వస్తుంది కదా. x² = 4ay కేసు. సో వర్టెక్స్ ఏమో 0, 0, ఫోకస్ అప్పుడు ఏమవుతుంది 0, 0, a అంతే కదా. y యాక్సిస్ కదా, ఇది పాయింట్ ఉంది. సో కాబట్టి అది 0, x కోఆర్డినేట్ 0, ఈ డిస్టెన్స్ ఏ నుంచి ఎస్కి అది ఏ. ఆ రకంగా
ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax కాబట్టి వై కోఆర్డినేట్ 0 అయింది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్. ఇక్కడ వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, అది చూసుకో. ఓకే, డైరెక్ట్రిక్స్ ఏమో వై ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0, యాక్సిస్ ఏమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, ఈ రకంగా ఉంటుంది. మళ్ళీ దీనికి రివర్స్ డైరెక్షన్లో నెక్స్ట్ ఫార్మ్ 4 ఎక్స్ స్క్వేర్ ఈజ్ కూడా -4ay, అంటే కిందకు వస్తుంది, అంటే ఈ రకం. ఇప్పుడు వర్టెక్స్ 0 0, ఫోకస్ 0, -a, డైరెక్ట్రిక్స్ y - a ఈజ్ ఈక్వల్ 0, యాక్సిస్ x ఈజ్ ఈక్వల్ 0, ఈ రకంగా. నెక్స్ట్ టేబుల్ 2, ఇవన్నీ కూడా టేబుల్ 1లో అనమాట. ముందరిది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax, సెకండ్ కర్వ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4ax, ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay, ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4ay. ఇప్పుడు టేబుల్ 2 చూద్దాం. ఫామ్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a ఇంటూ x - h. ఇప్పుడు వర్టెక్స్ ఏంటవుతుంది, ఇందాక 0 0 కాబట్టి అక్కడ 0 0 కాబట్టి ఓన్లీ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax, అంటే h, 0 0 కాబట్టి హెచ్ కామ ప్లేస్లో హెచ్ కామ వేస్తే ఈ రకంగా ఉంటుంది. వర్టెక్స్ ఏమో హెచ్ కే, ఫోకస్ ఏమో హెచ్ ప్లస్ ఏ కే, యాక్సిస్ ఏమో వై ఈజ్ ఈక్వల్ టు కే. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇస్ ఎక్స్ -h ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా ఉండే కర్వ్ ఈక్వేషన్కి వర్టెక్స్ హెచ్ కే వస్తుంది. ఇందాక అక్కడ ఏం లేవు కాబట్టి అది ఎలా ఉందంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax కదా, అంటే y - 0 హోల్ స్క్వేర్ అంటే 0 0, అందుకు వర్టెక్స్ 0 0 అయింది. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇస్ ఎక్స్ -h ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ రకంగా వస్తుంది. అదే కర్వ్ ఇది ఎలా ఉందో అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ - ఏ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కదా ఇందాక, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ - ఏ, ఇక్కడ అలాగే y - k ఈజ్ ఈక్వల్ టు 0, ఈ రకంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోర్ డయాగ్రామ్స్ వస్తాయి, 4 కేసెస్, 4 ఫార్మ్స్. నెక్స్ట్ వన్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4a ఇంటూ x - h. వర్టెక్స్ హెచ్ కే, ఫోకస్ హెచ్ - a k, యాక్సిస్ y - k ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇస్ x - h - a ఈజ్ ఈక్వల్ టు 0, ఈ రకంగా డయాగ్రామ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4a ఇంటూ y - k. వర్టెక్స్ హెచ్ కే, ఫోకస్ హెచ్ k - a, యాక్సిస్ x - h ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y - k - a ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు డయాగ్రామ్ ఇలా అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a/, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4a ఉన్నాయి కదా, అవన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y - k. వర్టెక్స్ హెచ్ కే, ఫోకస్ ఇక్కడ చిన్న చేంజ్. ఇందాక థర్డ్ వన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ay కాబట్టి ఈ రకంగా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ముందర నెగిటివ్ తీసుకో, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -4a ఇంటూ y - k, అంటే ఫోర్త్ వన్ ఇక్కడ తీసుకున్నాం, అందుకు డయాగ్రామ్ ఈ రకంగా వచ్చింది. కన్ఫ్యూజన్ ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ x - h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a ఇంటూ y - k. వర్టెక్స్ ఏమో హెచ్ కే, ఫోకస్ హెచ్ a ప్లస్ k, యాక్సిస్ x - h ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇస్ y - k ప్లస్ a ఈజ్ ఈక్వల్ 0. ఈ రకంగా డయాగ్రామ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవడం. ఎంత పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, వై యాక్సిస్ మీద ఉందా. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏమిటవుతుంది, వై యాక్సిస్ మీద ఉంటే ఏంటి వస్తుంది, అది తర్వాత డిస్టెన్స్ ఎంత ఉంది అవన్నీ కూడా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్
x minus alpha whole square plus y minus beta whole square is equal to lx plus my plus n whole square by l square plus m square. Vertex point A, focus ఇంకా ఇలాగ వస్తుంది డయాగ్రామ్. డైరెక్ట్రిక్స్ ఇది, తర్వాత యాక్సిస్ ఇది ఏ ఎస్ ఆల్ఫా బీటా. ఫోకస్ ఆల్ఫా కమ్మ బీటా, యాక్సిస్ m into x minus alpha minus l into y minus beta is equal to 0. Equation of directrix is lx plus my plus n is equal to 0. ఈ ఫామ్లో ఉంటే అప్పుడు ఇవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా when its axis is parallel to x axis is x is equal to ly square plus my plus n, and when axis is parallel to y axis y is equal to lx square plus mx plus n. parallel to x axis అయితే ఇది, parallel to y axis అయితే ఇది. నెక్స్ట్ focal distance of a point x1 comma y1 on the parabola y square is equal to 4ax is x1 plus a. Parametric equation of the parabola are x is equal to 80 square, y is equal to 280. P x1 y1 lies outside on or inside the parabola y square is equal to 4ax according as s11 is greater than or less than or equal to 0. Y is equal to mx plus c is a tangent to the parabola y square is equal to 4ax when c is equal to a by m. c is equal to a by m అయినప్పుడు y is equal to mx plus c tangent అవుతుంది parabola y square is equal to 4ax అనే కాదు. y is equal to mx plus a by m is always a tangent to the parabola y square is equal to 4ax and a point of contact is a by m square to a by m. Equation of the tangent at the point x1 y1 on the parabola y square is equal to 4ax is y by1 is equal to 2a into x plus x1 or s1 is equal to 0. Equation of the normal at the point x1 comma y1 on the parabola s is equal to 0 is y minus y1 is equal to minus y1 by 2a into x minus x1. Equation of tangent at a point t, that is 80 square comma 280 on y square is equal to 4ax is x is equal to yt plus 80 square. Equation of normal at a point t on y square is equal to 4ax is y plus xt is equal to 280 plus 80 cube. This is synopsis. Next problem starts. Thank you very much.